శేఖర్ కమల దర్శకత్వంలో నాగార్జున, ధనుష్ హీరోలుగా చేసిన సినిమా కుబేర. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ వరుస సినిమాలతో ఫుల్ ఫామ్లో ఉన్నారు. హీరోగా చేస్తూనే ఆయన దర్శకత్వాన్ని కూడా వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ కుబేర మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో జూన్ 20వ తారీఖున గ్రాండ్గా విడుదల కాబోతుంది. దీంతో ప్రమోషన్స్ని స్టార్ట్ చేసిన మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నారు. అయితే ఇటీవల ధనుష్ మాస్ డాన్స్తో వచ్చిన ఫస్ట్ సింగిల్ ఊహించని రెస్పాన్స్ను దక్కించుకుంది. ఈ క్రమంలో తాజాగా చిత్ర బృందం కుబేర నుంచి మరొక పాటను తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు. దేవిశ్రీ ప్రసాద్ పాడిన సెకండ్ సింగిల్ జూన్ 2వ తారీఖున రాబోతున్నట్టు వెల్లడించారు. బీచ్లో కొంతమంది నడుస్తున్న ఫోటోను కూడా షేర్ చేస్తూ వారి ముఖాలను కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. నీటిలో బింబాలు కనిపిస్తున్నప్పటికీ ముఖాలు క్లారిటీ లేవు. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతుంది. ఈ చిత్రంలో రష్మిక మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. నాగార్జున, జిమ్సబ్, దలీప్ తాహిల్, షాయిజీ షిండే మరియు ఇతరులు కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఈ చిత్రాన్ని అమిగోస్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో సునీల్ నారంగ్ మరియు పుష్కర్ రామ్మోహన్ రావు నిర్మించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం మరియు హిందీలలో ఒకేసారి ఈ సినిమాని చిత్రీకరిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. సామాజిక సమస్యల నేపథ్యంలో రూపొందించిన ఈ చిత్రంలో నాగార్జున బలమైన పాత్రలు కనిపిస్తుండగా ధనుష్ దరిద్రంతో పోరాడే పాత్రలో ఆకట్టుకోబోతున్నారు. రష్మిక పాత్ర రహస్యంగా ఉంది. కమర్షియల్ లెక్కలకు దూరంగా ప్రతి సన్నివేశంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేలా శేఖర్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. మరి రెండవ సాంగ్ ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.